ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 38:1. మరియు అతడు దహన బలిపీఠమును తుమ్మకర్రతో చేసెను. పాత నిబంధన ప్రత్యక్ష గుడారములోని దహన బలిపీఠము లేదా ఇత్తడి బలిపీఠము క్రీస్తు శిలువ వేయబడ్డాన్ని సూచిస్తుంది. ఇది విమోచనకు, నీతిమంతులుగా తీర్చబడుటకు మరియు దేవునికి పూర్తిగా సమర్పించుకోవడానికి అవసరమైన మొదటి మెట్టుగా ఉంటుంది. రక్తబలి ద్వారా పాపానికి ప్రాయశ్చిత్తం అవసరమని ఇది సూచిస్తుంది మరియు జీవితాన్ని సంపూర్ణంగా ప్రతిష్ఠించడాన్ని తెలియజేస్తుంది. కాబట్టి పౌలు మన కోసం ఇలా వ్రాశాడు. కాబట్టి సహోదరులారా, దేవుని కనికరములను బట్టి మీ దేహములను సజీవ యాగముగా, పరిశుద్ధముగాను, దేవునికి అనుకూలముగాను ఆయనకు సమర్పించుకొనుడని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇది మీకు యుక్తమైన సేవ లేక ఆరాధన. రోమా 12:1. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.